అధ్యయనం చేసిన వాళ్ళ దగ్గర నుంచైనా వినాలి, లేదా శాస్త్రాన్ని మీరైనా అధ్యయనం చేసుకోవాలి. రాధారాణి కృష్ణుడి కంటే సంవత్సరం 15 రోజులు చిన్న. శ్రీమతి రాధారాణి పుట్టినప్పుడు పాపం చాలా, మీకు విషయం తెలుసా, మాట్లాడలేదు, అసలు కళ్ళు తెరవలేదు అనమాట. ఎప్పుడైతే లభించిందో ఆ పిల్ల ఇలానే ఉండిపోయింది అంతే. అయితే వీళ్ళు అనుకున్నారు అసలు ఏమైంది, ఎందుకు ఇలా ఉండింది, అసలు ఏం పలకదు, ఏడవదు, మాట్లాడదు, చూడదు, వినదు. వాళ్ళు అనుకున్నారు ఏమైంది అబ్బా ఈవిడికి ప్రాబ్లం ఏమిటి అని అనుకునేసరికి మొత్తం అన్ని చోట్ల ఈ స్ప్రెడ్ అయిపోయింది అనమాట. ఇక్కడ నంద యశోదలకు కూడా తెలిసింది ఇలా వృషభానుకి ఇంకా కీర్తిదాకి ఆడపిల్ల పుట్టిందట, కానీ కళ్ళు తెరవట్లేదట, ఏం మాట్లాడేదట, స్పందించట్లేదట, కానీ ప్రాణం ఉన్నది అని తెలుస్తుంది. సరే ఒకసారి చూసి వెళ్దాము అని వెళ్ళినప్పుడు కృష్ణుడిని కూడా పట్టుకొని వెళ్ళారనమాట. అయితే కృష్ణుడు యశోదమ్మ సంఖలో ఇలా పెట్టుకున్నాడు. ఇలా తీసుకెళ్తూ శ్రీమతి రాధారాణి ఇలా పడుకుంది. ఎప్పుడైతే కృష్ణుడు శ్రీమతి రాధారాణిని ఇలా ఉయ్యాల పడుకోగానే కృష్ణుడు ఇలా వంగి చూశాడనమాట. ఎప్పుడైతే కృష్ణుడు వంగి చూశాడో అప్పుడు రాధారాణి నేత్రం తెలిసింది. ఎప్పుడైతే కృష్ణుడు యొక్క స్పర్శ, కృష్ణుడు యొక్క దర్శనం జరిగిందో అప్పుడు వెంటనే శ్రీమతి రాధారాణి నవ్వటం ప్రారంభం చేసింది. ఎప్పుడైతే కృష్ణుడు చేతులు ఇలా అన్నాడో శ్రీమతి రాధారాణి చేతులు ఇలా అన్నది. అప్పటి వరకు శ్రీమతి రాధారాణి అందరికంటే గొప్ప భక్తులు అని ఎందుకు అంటాము అని అంటే, ఆవిడ కృష్ణ యొక్క సంస్పర్శలేని దేన్ని ముట్టుకోదు. కాబట్టి ఆవిడ ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు కూడా ఫస్ట్ దర్శనం కృష్ణుడిని చేసుకుంది. అయితే ఎప్పుడైతే చక్కగా పాయసాన్ని, పరమాణాన్ని అన్ని తయారు చేసి అందరికి పెడుతున్నారనమాట. అయితే కృష్ణుడి నోట్లో కూడా పాయసాన్ని పెట్టారు. పాయసాన్ని పెట్టేసరికి కృష్ణుడు ఎప్పుడైతే పాయసాన్ని తీసుకున్నారో ఆ మహాప్రసాదం ఉంటుంది కదా, అది ఫస్ట్ శ్రీమతి రాధారాణి తీసుకున్నది అనమాట. ఎందుకంటే నేను చూసేది కృష్ణుడిని చూడాలి, నేను మాట్లాడేది కృష్ణుడితో మాట్లాడాలి, నేను స్వీకరించేది కృష్ణుడి యొక్క మహాప్రసాదాన్ని స్వీకరించాలి. అందుకే రాధారాణిని అందరికంటే గొప్ప కృష్ణ భక్తురాలుగా చెప్తారు. కృష్ణ భక్తి ఎక్కడి నుంచి అయితే ప్రారంభం అవుతుంది అంటే రాధారాణి నుంచి ప్రారంభం.